సరళ మైసమ్మ టెంపుల్ హైదరాబాద్కు 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి రాచకొండ గుట్టల్లో ఉన్న పురాతనమైన గ్రామదేవత. ప్రజెంట్ యాదాద్రి భువనగిరి డిస్టిక్లో అల్లాపురం గ్రామంలో ఉన్నటువంటి ఈ దేవతా టెంపుల్. ఈ యొక్క గ్రామదేవత నిజాం కాలంలో వెలుగులోకి వచ్చింది. నిజాం సైన్యం రజాకారులు గ్రామాల్లో రైతులపై దౌర్జన్యం చేస్తూ గోల్కొండ కోటకు రైతులకు సంబంధించిన పశువులు, మేకలు, కోళ్లు, ధాన్యము లాంటివి ఈ అడవి గుండా తీసుకెళ్లేవాళ్ళు. అమ్మవారు ఉన్న ప్రదేశం నుంచి ఆ రోజుల్లో కాలిబాట ఈ యొక్క గుర్రాలు యొక్క ప్రయాణించే దారి ఉంది. ఆ గుర్ర బండ్లు ఆ రోజుల్లో గోల్కొండకు వెళ్లే సందర్భంలో అమ్మవారు అక్కడి నుంచి వెళ్తున్న గుర్రాలను, ఈ రజాకారుల సైన్యాలని చాలా సందర్భాల్లో పలుమార్లు మాయం చేసిందట. ఈ విషయమే నవాబు అక్కడున్న వారిని వివరణ కోరినప్పుడు అక్కడ పశుపాలకులు అమ్మవారికి నైవేద్యం సమర్పించి బోనం సమర్పించినట్లయితే శాంతించి మీ సైన్యం మరియు గుర్రాలు క్షేమంగా దొరుకుతాయని చెప్పినప్పుడు నవాబు ఇది 200 years కాలంలో అమ్మవారికైనా మొదటగా బోనం సమర్పించి మొక్కగా గుర్రాలు, నిజాం సైన్యం, ఆ రజాకారుల సైన్యం కొన్ని నిమిషాల వ్యవధిలోనే కనపడ్డాయి. అప్పటి నుంచి నిజాం ఇక్కడ బోనం సమర్పించడం, తర్వాత ప్రజలు దాన్ని ఆనవాయితీగా ఆ బోనం సమర్పించడం వస్తుంది. ఈ రాచకొండ సంస్థానం పూర్వం కాకతీయ ముస్లిం పాలకులు దాన్ని ఫస్ట్ అక్కడ ఈ యొక్క రాచకొండ సామ్రాజ్యాన్ని, ఆ రాజ్యాన్ని కన్స్ట్రక్షన్ చేసిరు. ఇప్పుడు మనము రాచకొండ పరిధి మనం చెప్పుకునేటువంటి విషయం కూడా రాచకొండ అప్పుడు ఆ కాలంలో ఒక రాజ్యంగా ఉంది. ఈ కాకతీయుల కాలంలో ముస్లిం పాలకుల్లో ఉంది. తర్వాత రేచర్ల రాజుల ఆధీనంలో ఉంది. ఆ కాలంలో 13th centuryలోనే ఈ యొక్క రాచకొండలో ఎన్నో స్వయంభూ దేవాలయాల పునరుద్ధరణ అనేది జరిగింది. రాచకొండ ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీకి ఇంచుమించుగా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఈ కొండల ప్రాంతం మొత్తం కూడా ఎక్కడి వరకు ఇంచుమించుగా ఆచారం మాల్ వరకు కూడా ఈ ప్రాంతం మొత్తం ఎన్నో స్వయంభూ దేవాలయాలకి